ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. బాబు విజన్కి షాక్ అయిన కేంద్ర మంత్రి. విషయం ఏంటి అంటే, ఏ వ్యక్తి అయినా సరే సక్సెస్ సాధించాలి అంటే తన జీవితంలో ఒక గోల్ అనేది ఉండాలి, ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ప్రణాళికబద్ధంగా ప్రాపర్గా ఆ గోల్ వైపు పనిస్తేనే సక్సెస్ అనేది సొంతం అవుతుంది. అదే ఒక నాయకుడికి సక్సెస్ రావాలి అని అంటే ఖచ్చితంగా ప్రజల దృష్టిని పెట్టుకొని దృష్టిలో ఏ విధంగా ప్రణాళిక రచించాలి, భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు అని ఆ ప్రణాళిక ప్రకారంగా నెరవేర్చుకుంటూ పోతేనే అప్పుడు ప్రజానాయకులు అవుతారు, చరిత్రలో మిగిలిపోతారు. అటువంటి విజన్ ఉన్న నాయకుల్లో చాలా అరుదుగా లభిస్తూ ఉంటారు. అందులో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి వరుసలో ఉండారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తాజాగా ఆయన విజన్ ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇది పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న మార్చి 5వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా అమిత్ షా గారిని కలిశారు. అలాగే కేంద్ర మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ కలిశారు. దాని తర్వాత ఏదైతే రహదారులు మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారిని కూడా కలిశారు. నితిన్ గడ్కరీ గారితో ఆయన పెట్టిన ప్రతిపాదనలు విన్న తర్వాత ఆయనే షాక్కు గురయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి మూలపేట ఈ గ్రామంలో మరి సీపోర్ట్ మరియు ఎయిర్పోర్ట్ అనేది నిర్మించబడుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రి అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు యువకుడు, పైగా మంచి విద్యావేత్త, ముందు చూపున్న వ్యక్తి, చాలా అత్యుత్సాహవంతుడు. అక్కడ మూలపేటలో సీపోర్టు, ఎయిర్పోర్టు మరి డెవలప్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా రహదారులు అవసరం. విశాఖపట్నం నుంచి మూలపేటకి ఆ యొక్క రహదారులు శాంక్షన్ చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కంటైనర్లు, సీపోర్ట్ అంటే పెద్ద పెద్ద కంటైనర్లు రాకపోకలు ఉంటాయి కాబట్టి అక్కడ రహదారులు కావాలి. దానికి శాంక్షన్ చేయాలి అని చెప్పేసి ఒకటి ప్రపోజల్ పెట్టడం. తర్వాత 2, అమరావతి పరిధిలో అమరావతి నుంచి వినుకొండకి రహదారి, ఈ రహదారి కూడా ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి ప్రస్తుతం అక్కడ ఏదైతే నరసరావుపేట ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయలు ఆయన పార్లమెంటరీ ఫ్లోర్ లీడరు. ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ఆ యొక్క హైవేకి సంబంధించి ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి కూడా నితిన్ గడ్కరీ గారు ఓకే అన్నారు. ఇక దాని తర్వాత మరొకటి శ్రీశైలం, ఏదైతే డోర్నాల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఘాట్ రోడ్డు, ఆ ఘాట్ రోడ్ని విస్తరింపచేయాలి అవకాశం ఉంటే, లేదంటే ఏదైనా ఫ్లైఓవర్ నిర్మాణంతో అయినా సరే అక్కడ రోడ్ యాక్సెస్ బాగుండాలి. ఎందుకంటే ఇక్కడ శ్రీశైలం అనేది ఒక పుణ్యక్షేత్రం, ఎంతోమందికి చాలా సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఆ ప్రాంతం. పైగా ఎవరెవరికి ఎప్పుడెప్పటి నుంచో వాళ్ళ యొక్క కోరికలు అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర మరి విన్నవించుకుంటే ఇమీడియట్గా అవన్నీ కూడా అయిపోతున్నాయనే ఒక నమ్మకం ప్రజలకు ఉంది. ఈ ప్రతిపాదన నితిన్ గడ్కరీ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారు ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి. మామూలుగా దేవాలయాలు అనేసరికి ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఈ ప్రయారిటీలో భాగంగా దానికి కూడా ఇప్పుడు ఏంటి అంటే అక్కడ శ్రీశైలానికి పుణ్యక్షేత్రం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తాయి. చుట్టుపక్కల రాష్ట్రాలు, కర్ణాటక నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఒరిస్సా నుంచి కావచ్చు. ఇటువంటి తరుణంలో అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం రోడ్లు అనేవి విస్తారంగా ఉండాలి అనే ప్రతిపాదన. ఈ క్రమంలో దానికి కూడా వాళ్ళు సమ్మతం తెలిపారు అన్నట్లుగా సమాచారం. ఇక వీటన్నిటికంటే అసలు షాకింగ్ అయిన వార్త ఏంటో ఇప్పుడు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్కి ORR ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కేంద్రం ప్రతిపాదించింది ఏంటి అంటే 6 వే, 70 మీటర్ల వెడల్పుతో 3+3 అనమాట, 6 వేతో ఆ యొక్క రహదారిని ORRని నిర్మించాలి అని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రతిపాదన ఆ యొక్క 6 వే కాదు, 12 వే కావాలి అనేది ఆయన
ఆయన ముందుంచారన్నమాట ప్రపోజల్. ఎందుకు ఏంటి అనేది కూడా వివరణ చేశారు. సో ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో ఉన్న ఓఆర్ఆర్ 8 వే, సో ఈ 8 వే ఉన్న ఓఆర్ఆర్ ఎప్పుడు ప్రతిపాదన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే, అంత ముందు చూపు. ఇప్పుడు ఉన్న ఓఆర్ఆర్ ఈ 4+4 వేకి ఏమాత్రం కూడా ఇప్పుడు అంటే ఇప్పుడున్న ట్రాఫిక్కి అది ఇంకా సరిపోవట్లేదు. దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలి అంటే సాధ్యాలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అటు ఇటు కూడా మొత్తం అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి అవి ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదే అమరావతి పరిధికి వచ్చేసరికి ఆ అవకాశాలు ఉండవు. సో అందుగురించే ఇక్కడ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం అనేది కొంచెం రౌండ్ షేప్లో ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్ అనేది కొంచెం నిలువుగా బారుగా ఉంటుంది. సో ఈ తరుణంలో ఏదైనా సరే రహదారులు నిర్మించుకునేటప్పుడు ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగానే వెళ్ళాలి. అది కూడా ఏదో తాత్కాలికంగా ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోతుంది అనో ఓఆర్ఆర్ నిర్మించుకుంటే సరిపోదు. రాబోయే 30 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వాహనాలు పెరిగితే ఆ యొక్క రద్దీని ఆ ట్రాఫిక్ని కూడా దృష్టిలో ఉంచుకొని మరీ నిర్మించాలి. సో ఈ ప్రకారంగా చేయాలి అంటే 12 వే కావాలి. ఈ 70 మీటర్ల వెడల్పు ఉన్న రహదారి అయితే ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. సో భవిష్యత్తు తరాలను కూడా దృష్టిలో ఉంచుకొని 140 మీటర్లు ఉన్న వెడల్పు రహదారి, సో 12 వే నిర్మించాలి అని చెప్పేసి ప్రతిపాదన. పైగా ఇప్పుడు 6 వే నిర్మించారు అనుకోండి, ఆ 6 వే నిర్మిస్తే ఏమవుతుంది, రేపు భవిష్యత్తులో ఎక్స్టెండ్ చేయాలి అంటే అమరావతికి సాధ్యపడదు. ఎందుకంటే భౌగోళికంగా అటు చూస్తేనేమో నల్గొండ బార్డర్ వస్తుంది, ఇటు చూస్తేనేమో ఖమ్మం జిల్లా బార్డర్ వస్తుంది. ఈ తరుణంలో ఎక్స్టెండ్ చేయాలి అంటే కుదరదు. పైగా ఇప్పుడు 6 వే నిర్మించేశారనుకోండి, దాని చుట్టుప్రక్కల ఇక మామూలుగా రెసిడెన్షియల్ అంటే కాలనీస్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మించబడిన తర్వాత మరలా దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే మరలా భూసేకరణ చేయాలి. ఆ భూసేకరణ చేయాలి అంటే అక్కడ ఆల్రెడీ నివసిస్తున్న ప్రజలను మరలా ఖాళీ చేయించి భూసేకరణ చేసి వాళ్ళకి మరలా ఆ యొక్క ఏదైతే ఆ యొక్క అమౌంట్ పే చేయాల్సి వస్తుందో ఆ రీఎంబర్స్ చేయాలి. ఇదంతా కూడా ఉంటుంది. సో దీనంతటికంటే కూడా ఇప్పుడే ఒక ప్రణాళికను రచించుకొని, సో ఇప్పుడు ఫ్లైఓవర్లు కూడా నిర్మించాలనుకోండి, ఆ ఫ్లైఓవర్లు ఇప్పుడు 6 వే వరకే నిర్మిస్తారు. మరి తర్వాత 12 వే చేస్తే మరలా అదనంగా బ్రిడ్జిలు వేయాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా ఖర్చుతో కూడిన పని. సో ఇప్పుడేంటి, అదేదో నిర్మించేదేదో ఇప్పుడే 12 వే నిర్మిస్తే భవిష్యత్తు తరాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎంత ట్రాఫిక్ పెరిగినా కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు, వాహనాలు పెరిగినా సరే అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు. పైగా ఆల్రెడీ ఇక్కడ ఓఆర్ఆర్కి సంబంధించిన వ్యవహారంలో 15,000 కోట్లు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని ఎక్స్టెన్షన్ చేసినా అది నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్స్ ద్వారా చేసుకుంటారు. ఈ తరుణంలో టోల్స్ నిర్మిస్తారు. సో ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ లేదా కేంద్ర బడ్జెట్ పెరిగిపోయే పరిస్థితి ఉండదు. ఏదైనా ఉంటే టోల్స్ పెడతారు కాబట్టి ఆ టోల్స్ ద్వారా ప్రజలే మరలా పన్ను కట్టుకుంటారు. సో ఎక్కడైనా సరే హైవేలు నిర్మించుకున్నప్పుడు టోల్ ప్లాజా ఉంటుంది. ఆ టోల్ ప్లాజాకి ఆ వాహనదారులే ఆ యొక్క టోల్స్ని కడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏది కూడా నష్టం జరగదు, కానీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ ప్రపోజల్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు చెప్పేసరికి నితిన్ గడ్కరీ గారు కూడా షాక్ అయిపోయారు. షాక్ అయిపోయి నిజమేనండి, మీరు ఇంత బాగా చెప్పారు, మీకు ఇంత విజన్ ఉంది, కానీ అసలు ఈ విషయాన్ని చెప్పవలసింది ఎవరు, ఏదైతే దీనికి సంబంధించిన ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు చేయాలి ఆ పని, వాళ్ళకు ఉండాలి ఆ ముందు చూపు. వాళ్ళకంటే కూడా మీరే చాలా అడ్వాన్స్డ్గా ఉండి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన అప్రిషియేట్ చేసి ఓకే రైట్, సో 12 వేకి మీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు ఓఆర్ఆర్ని 12 వే నిర్మాణానికి అంటే 140 మీటర్ల వెడల్పుకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, 70 సంవత్సరాల వయసులో ఆయన ఇంకా అంత విజనరీతో ఆ బ్రెయిన్ ఫంక్షనింగు, ఆ మెమరీ పవరు ఏ విధంగా ఉంటుంది. సో దీని అంతటికి మూల కారణం ఏంటి, ఆయనకి ఒక డెడికేషను, ఒకటి వర్క్ మైండెడ్ పర్సన్. వీటన్నిటికంటే కూడా ఆయన ఏదైతే యోగా చేయటం కావచ్చు, మెడిటేషన్ చేయటం కావచ్చు, దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇటు ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పీఎం అయినటువంటి నరేంద్ర మోదీ గారు. ఆయన కూడా అంతే, ఈ యోగాలు చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మంచి మెంటల్ రిలీఫ్ ఉంటుంది. అట్లాగే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, మెమరీ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇట్లా నాయకులకి ఉండవలసింది ఇదే, ముందు చూపు ఉంటేనే ప్రజలందరూ కూడా ఆ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అనే దానికి వీళ్ళ యొక్క ఆలోచన విధానమే. సో ఈ ప్రకారంగా ఏదైతే ఆయన నితిన్ గడ్కరీ గారికి వివరించి చేశారో ఆయన షాక్ అయ్యి అందుకనే చిరునవ్వుతో మీరు చెప్పిన దానికంతా కూడా ఓకే చేస్తానని చెప్పేసి ఆయన చేశారు.
సో ఇట్లాంటి నాయకులకి ఇటువంటి విజనరీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నిర్మించడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే మీరు ఇప్పుడు 12Aలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ముంబై తీసుకోండి 12A, అలాగే అహ్మదాబాద్ తీసుకోండి 12A, నోయిడా తీసుకోండి 12A, ఢిల్లీ తీసుకోండి 12A. సో ఈ విధంగా 12As ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది కొత్తగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది కదా. కాకపోతే భవిష్యత్ తరాలు అంటే ఇప్పుడు మీకు ఢిల్లీలో ఉన్నట్లుగానో ముంబైలో ఉన్నట్లుగానో ట్రాఫిక్ ఇమీడియట్గా అమరావతిలో ఉండదు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఉండబోతుంది. ఆ ఉద్దేశంతోనే వీటన్నిటిని దృష్ట్యా ఈ విధంగా చేస్తే మంచిది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే సో ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడిదారులు రావడం పక్కా, దానికి తగినట్టుగా వీళ్ళు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. సో ఈ తరుణంలో ఈ పెట్టుబడిదారులు ఇవన్నీ వచ్చినప్పుడు రోడ్ యాక్సెస్ పర్ఫెక్ట్గా ఉండాలి. సాధారణంగానే రోడ్లకి ఎంత ప్రయారిటీ ఇస్తారంటే మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం. రోడ్లకు సంబంధించి అసలు ఎక్కడ ఏమి పట్టించుకున్నది లేదు. అదేమిటి అంటే బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప. సో ఆ విధంగా ఇప్పుడు ఎక్కడైనా సరే రోడ్లు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతలు గతుకులు ఉన్నాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ విధంగా ఉంది అనేదే ప్రజలందరికీ తెలిసిపోయింది. సో ఏదైనా రోడ్డు బ్రహ్మాండంగా ఉంది అంటే రోడ్లకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? మొన్న సంక్రాంతికి వెళ్ళా వీలైనంత వరకు రోడ్లన్నీ చేస్తూ ఉన్నారు, దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించారు. ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా చేసేసుకున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. సో ఆ విధంగా వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తే అది డెవలప్మెంట్కి ఆస్కారం ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఢిల్లీ వెళ్ళి ఈ కేంద్ర మంత్రులతో చర్చించిన తర్వాత ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి మంచి అభివృద్ధికి సంకేతం. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి విజన్కి అయితే మాత్రం కేంద్ర మంత్రి కూడా షాక్ అయ్యారు. అంటే ఆయన అప్రిషియేట్ చేశారన్నమాట. ఈ విధంగా అసలు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ వాళ్ళకి రావాల్సిన ఐడియాసే మీకు వచ్చినాయి, మరి వాళ్ళకి రాలేదు అంటే చూడండి మీ ముందు చూపు ఏ విధంగా ఉంది అని చెప్పేసి అభినందించారంటే ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బాబు విజన్ చూసిన తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు షాక్ అయ్యారు అని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషణ చేసుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.